కడప ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నాయి. తమను విధుల్లోకి తిరిగి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ సూపర్వైజర్లు, శానిటేషన్ వర్కర్లు నిరవధిక నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షను పోలీసులు బలవంతంగా భగ్నం చేశారు. అర్ధరాత్రి దీక్షా శిబిరంలో కరెంటును నిలిపివేసి గూడారాలను తొలగించినట్టుగా కార్మికులు ఆరోపిస్తున్నారు. నిరాహార దీక్ష చేస్తున్నటువంటి వారిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. నమస్తే సార్. ఒకరు చెప్పండి. గతంలో 2006 నుంచి చేసినాం, కరోనా టైంలో చేసినాము. వారే మోట్లో లేరా సామె, నువ్వు చెప్తే వినావును. దిగుతానే కదా హాస్పిటల్ ఇందులో పెట్టచ్చు. ఇందు వాళ్ళు చెప్పాలి, మనం కాదు. వాళ్ళు చెప్పాలరా, యాడికి మనం పరిగెత్తనమాట. హాస్పిటల్లో తీసుకోండి. ఏం సార్ మీకు ఇంత అన్యాయం? ఇంత అన్యాయం ఏం సార్ మీకు? మా కడుపులు కొడతాంటే మీకు సంతోషం అనిపించండి సార్. హాస్పిటల్ పోదాం పడా. ఎవరు తీసుకోమండి సార్? ఏంది వచ్చినా చెప్తాం కదా, కడప నుంచి అర్థం కదా, తీసుకోమా దింపొద్దు పెట్టొద్దు అంటే ఎవరో మీరే తీసుకోమండి. జిల్లా యంత్రాంగం చర్చలకు, జిల్లా యంత్రాంగం చర్చలకు, జిల్లా యంత్రాంగం చర్చలకు, జిల్లా యంత్రాంగం చర్చలకు పరిష్కరించాలి. నిమ్స్ కార్మికుల సమస్యలు వెంటనే, నిమ్స్ కార్మికుల సమస్యలు వెంటనే, కార్మికుల సమస్యలు వెంటనే. సిగ్గు దీక్షలు భగ్నం చేయడము, సిగ్గు దీక్షలు భగ్నం చేయడము, శాంతియుతంగా చేస్తున్న దీక్షలు భగ్నం చేయడము, శాంతియుతంగా చేస్తున్న దీక్షలు భగ్నం చేయడము. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధం నగర కమిటీ ఆధ్వర్యంలో రిమ్స్లో పనిచేస్తున్నట్టు పారిశుద్ధ కార్మికుల్ని ఆమరణ నిరాహార దీక్షల్ని పూర్తి స్థాయిగా జరగకుండా, చర్చలు జరపకుండా
వారు టెంట్ను కూల్చేసి కరెంటు లాగేసి అక్కడ ఉన్నంటి నాయకత్వాన్ని అక్రమంగా అరెస్ట్ చేసి ఈరోజు ప్రభుత్వ అధికారులు పోలీసులు దమనకాండని సృష్టించారు. అందుకోసమనే ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధంగా మేము దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. వారేం గొంతమ్మ కోరికలు ఏం కోరలేదు. 50 సంవత్సరాల రిటైర్మెంట్ని 58 సంవత్సరాలకు పెంచమని అడిగారు. అది తప్పు అయినట్టు, అది అక్రమమైనట్టు, అది అన్యాయమైనట్టు ఈ అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ ఏజెన్సీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు వచ్చిన తర్వాత కడప రిమ్స్తో పాటు రాయలసీమ వ్యాప్తంగా మొత్తం కార్మికులను తొలగించి ఒక్కొక్క ఉద్యోగాన్ని 50,000 లక్షల రూపాయలకి అమ్ముకోవాలని చూస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఈ వ్యవహారాన్ని అంతా కూడా మొత్తం పోలీసులు రాత్రి మహిళలను కానీ చూడకుండా 5 మంది మహిళలను తీసుకొని వచ్చి తాత్కాలికంగా ఏదో ఉద్రాభద్ర తీసుకొని వచ్చి మొత్తం మహిళలను కానీ చూడకుండా ఈడ్చి వెహికల్లో వేయడం, ఈడ్చి జీపులలో వేయడం, ఈడ్చి రకరకాలుగా ఇబ్బందులు పెట్టి అరెస్ట్ చేయడం మేము ఖండిస్తా ఉన్నాం. ఇది సరైన పద్ధతి కాదు. అవసరమైతే పోలీసు అధికారులను పిలుచుకొని వచ్చి పోలీసులు చర్చలకు పిలిచాల్సిన అవసరం ఉంది. కానీ ఇట ఒంటెత్తు పొగడుగా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఏదేమైనా ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం అంతా కూడా వచ్చి ఆ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఆ రిమ్స్ కార్మికులకి మద్దతుగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధం మద్దతిస్తుంది. వాళ్ళ పోరాటంలో ముందుంటుంది. వాళ్ళ పోరాటాలకి మద్దతిస్తూ ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటాను. నా పేరు కంటిపాటి శ్రీరాములు, కడప మున్సిపల్ యూనియన్ నగర వర్కింగ్ ప్రెసిడెంట్.